మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం మాత్రం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. అయితే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఖండాంతరాల నుంచి కూడా విద్యార్థులు పాల్గొన్నారు. వారు ఇక్కడ గురువులతో పాటు వారు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి సార్, 4 దశాబ్దాలుగా ఈ పాఠశాల మీరు విద్యార్థులందరూ కలుసుకున్నారు, ఏం చెప్తారు మీరు? దీనికి 2 కళ్ళు చాలవు బాబు. చూస్తా అంటే చెప్పాను కదా, ఒక విధంగా నేను ఒక రాలేని పరిస్థితిలో ఉండి వీళ్ళ ఆదరాభిమానాలు నన్ను రప్పించిన ఈరోజు అనుకోకుండా వచ్చాను. చాలా సంతోషమైంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం మహా అద్భుతమైనటువంటి సమ్మేళనం ఇది బహుశా నాకు తెలిసి ఎక్కడా జరగలేదు. మరి మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు తెలిసిండొచ్చు. చాలా చాలా బాగా జరిగింది. వీళ్ళు గురువుల మీద ఉన్నటువంటి అపారమైన భక్తిభావాన్ని ప్రకటించుతూ మాకు వాళ్ళు కానుకలు ఇవ్వడము. విదేశాల నుంచి వచ్చినారు ఆ కనకమేడల గీత అనే అమ్మాయి. ఆ అమ్మాయికి రావాల్సిన అవసరం ఏం లేదు, కానీ నాకు తెలుసు ఛార్జీలు ఎంత అవుతాయో, లక్షలు అవుతాయో, వేలు అవుతాయో పెట్టుకొని రావడం అంటే తన క్లాస్మేట్స్ అంటే తరగతి సహోపాధ్యాయ విద్యార్థులను గురువులను చూడాలన్నటువంటి ప్రేమతో రావడము అది కొండంత ఆనందం కలిగించింది. ఇంకా చాలామంది ఉన్నారు కానీ విదేశాల్లో వాళ్ళు సమయం లేక రాలేకపోయారు. వాళ్ళు ఫోన్ల ద్వారా కొందరు చెప్తూ వచ్చారు. ఏది ఏమైనా ఇది జరగడం చాలా మహా ఆనందము. చెప్పాను కదా, 2 కళ్ళు చాలవు, పండుగ చాలదు. ఏ కళ్యాణ వేదికలో కూడా ఇంత ఆనందం మాకు రాదు. వాళ్ళు స్వాగతం పలుకుతూ అక్కడి నుంచి బాజా భజంత్రాలతో మమ్మల్ని తీసుకురావడం అనేది ఇది జీవితంలో మర్చిపోలేటువంటిది. ఇది మళ్ళీ మళ్ళీ రాదు, వస్తే సంతోషిస్తాము. శుభం పోయాత్. ఓకే, మనతో పాటు ఈ కార్యక్రమానికి పురుడు పోసినటువంటి వ్యక్తి విద్యార్థి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎందుకు మీరు ఇంతమందిని కలపాలనుకున్నారు? దీనివల్ల మీకు ఏం లాభం వస్తుందని కలపాలనుకున్నారు? లాభం అంటే ఏం లేదు, ఒక మనస్తృప్తి. ఈ మనస్తృప్తి కోసమే నేను కష్టపడ్డాను. అందరినీ కలిపేస్తే అందరి ముఖంలో ఆనందం చూసి సంతోషపడదామన్న ఆలోచనతోనే చేశాను. ఇందులో నాకు లాభం అంటే మా గురువులను చూసుకునే అదృష్టము, మా సహవిద్యాలను చూసుకునే అదృష్టము. ఇన్ని రోజులు నేను ఎవరికి తెలియదు. ఈరోజు కొన్ని వందల మందికి, వేల మందికి నేను పరిచయం అయ్యాను. ఒక మంచి విషయంలో ఒక మంచి కార్యం చేస్తూ నేను సక్సెస్ కావడానికి నాకు ఆనందంగా ఉంది. ఇందులో నాకు ఎటువంటి లాభాపేక్ష కన్నా ముఖ్యంగా నాకు నా ఫ్రెండ్స్ కలిశారు. నా డబ్బులు పోయినా మంచిదే, నేను కష్టపడ్డ మంచిదే. 7 నెలల నుంచి నేను షాప్ నడుపుకుంటూ, ఇల్లు నడుపుకుంటూ కష్టపడి మా ఫ్రెండ్స్ అందరి సహకారంతో నేను సాధించగలిగాను. సుమారు ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు? 1000 మంది వచ్చారు మొత్తం. మనతో పాటు విదేశాల నుంచి వచ్చిన ఒక విద్యార్థిని మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ రావడానికి కారణం ఏంటి? నాది 1984 బ్యాచ్, గీతా కనకమేడల. నేను లాస్ ఏంజలస్ కాలిఫోర్నియా నుంచి వచ్చాను. ఇది పుట్టింటికి వచ్చినట్టుంది నాకైతే. దసరాకి సంక్రాంతికో ఇంటికి వచ్చినట్టుంది. మా బ్యాచ్ వాళ్ళం ఎప్పుడు కలుస్తూనే ఉంటాం, కానీ టీచర్స్ని అన్ని బ్యాచ్లను కలవడం అనేది ఫస్ట్ టైం కాబట్టి ఖర్చు లేకపోతే వారుంది ఏది అనుకోలేదు, అందుకని వచ్చాను. సుమారు 4 దశాబ్దాల విద్యార్థులను ఒకే వేదిక దగ్గర కలుసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం, కన్నుల పండుగ ఉంది. అన్బిలీవబుల్. ఏంటి మీరు ప్రత్యేకంగా గురువులకు ఒక చిన్న గిఫ్ట్ కానుకలు ఇవ్వడం జరిగింది? గురుదక్షిణ వాళ్ళ మూలనే కదా ఈరోజు ఇలా ఉన్నాము, అందుకని చిన్న కానుక అంతే. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. ఈ అమ్మాయి గురుదక్షిణ ఏమో కానీ డాలర్ల మొహం మేమేదో పేపర్లలో సినిమాల్లో చూడడమే కానీ ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఆమె డాలర్ల విలువ నాకు తెలియదు, కానీ అది కోట్లతో సమానంగా భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, మనతో పాటు మరో విద్యార్థి. చెప్పండి, ఎట్లా చెప్తారు? మీరు ఈ ప్రాంతంలో సుపరిచితులుగా ఉన్నారు, ఇంతమందిని ఏ పాఠశాల కూడా చూడలేకపోయారు, మీరు చెప్పండి. నిజమేనండి, ఎందుకంటే మా ఏసీసీ బడిలో చదువుకున్న మా అనుభవాలు, మా స్నేహము, మా అనుభూతులు, మా ఉపాధ్యాయుల పట్ల మాకున్న శ్రీకారం చుట్టిండో మరి అందరం కూడా కలిసికట్టుగా దీన్ని మీటింగ్స్ పెట్టుకొని ఒక 4-5 నెలల నుంచి ప్రాసెస్ చేసాము. అయితే ఇది ఏంటంటే ఏసీసీ బడిలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఒక అనుభూతి చెప్పలేని మా బాల్య స్మృతులను నెమరు వేసుకోవాలని ఆ బంధము, మా బడి బంధం అలాంటిది. కాబట్టి అందరం ఒక చోట వేదికగా చేరి కలుసుకోవాలనే తప్పంతో దేశ విదేశాల నుంచి, దూర తీరాల నుంచి కూడా విద్యార్థులు అందరూ చేరారు. ఇక్కడ నేను చాలా గర్వించే విషయం ఏంటంటే
పిల్లలు మా జూనియర్స్ అంటే మేము సూపర్ సీనియర్స్ ఆ స్కూల్లో ప్రతి ఒక్కరూ అక్క అక్క అని మమ్మల్ని మా చుట్టూ పిలుస్తూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ పిలుస్తుంటే అసలు ఇది కదా జీవితము, మాకు ఇంతకంటే కావాల్సింది ఏముంది, మా ఏసీసీ సైన్యము విద్యార్థి సైన్యము ఇది మా బల్గం అనేటువంటి ఒక గర్వము ఉప్పొందుతుంది, సంతోషం కూడా అంత ఇదిగా ఉంది. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా చిన్ననాటి జ్ఞాపకాలను మిత్రులను పెట్టిన విద్యా భిక్షతో ఈరోజు మేము సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాము. నిజంగా శిరస్సు వంచి వారి పాద పద్మాలకు ఈ సందర్భంగా మేము ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము ఎందుకంటే ఇది ఒక రోజు 2 రోజుల వారం రోజుల శ్రమ కాదు, ఇది ఒక 4-5 నెలల నుంచి పడుతున్నటువంటి కష్టము. ఒక 40-50 మంది అడ్మిన్లు గ్రూపుగా అంటే ప్రతి గ్రూపు నుంచి 35 సంవత్సరాల బ్యాచ్ల నుంచి ఒక్కొక్క బ్యాచ్ నుంచి 1-2 పిల్లలు అడ్మిన్లుగా ఉండి వాళ్ళ నంబర్లను వాళ్ళ అడ్రస్లను సేకరించి ఒక గ్రూప్స్ తయారు చేసి ఒక వేదికగా తయారు చేసి మరి ఒక సమిష్టిగా సంఘటితపరిచిన ఒక సమైక్య భావాన్ని శ్రీకారం చుట్టారు. సో దీనిని ఈ 4 నెలల కష్టాన్ని 5 నెలల కష్టాన్ని ఊరికే పోనీయొద్దు. ఈ ఏదైతే ఒక ఏసీసీ పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల అభూత మహా సమ్మేళనాన్ని చరిత్రలో సృష్టించాలి, అది తిరగరాయాలి అనేటువంటి భావనతోని మరి కనకమెడల గీత గారు నేను నా పేరు మీద మరి తమ్ముళ్ళ సహకారంతో తమ్ముళ్ళంతా అక్క మీ పేరు మీద మీరు రిజిస్ట్రేషన్ చేయండి అంటే మా ఇద్దరు పేర్లను ప్రతిపాదించి మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రతిపాదనలు డాక్యుమెంటేషన్ చేస్తే భారత్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు దీనిని ఆమోదించడం జరిగి ఈరోజు 2 గంటలకు వారి చేతుల మీదుగా దీనిని మేము భారత్ వరల్డ్ రికార్డ్ ఇంటర్నేషనల్ అందుకోబోతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. తమ్ముళ్ళ యొక్క కృషి ఒక పేరు మాత్రమే మాది, కానీ దీని వెనక మాత్రం మొత్తం మా ఏసీసీ విద్యార్థి సైన్యం, మా తమ్ముళ్ళు, అడ్మిన్లు, కమిటీ మెంబర్స్ అందరి కష్ట ఫలితం అని తెలియజేస్తున్నాను. నిజంగా ఇది మాకు మా ఏసీసీ బడి నిలబడకపోవచ్చు, కానీ ఆ బడి యొక్క సంస్కృతి, అది ఇచ్చినటువంటి క్రమశిక్షణ, అది ఇచ్చిన విద్య తరతరాలు అది మా తర్వాత మా పిల్లలకు కూడా మేము అందిస్తామని అది సజీవంగా నిలబడి ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి సుమారు 1000 మంది విద్యార్థుల కలయిక ఈరోజు ఏసీసీ పాఠశాలలో కలగడం చాలా సంతోషం. ఖండాంతరాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ గురువులతో పాటు వారికి గురువులను సన్మానించుకోవడం, విద్యార్థులందరూ ఒకరికొకరు పలకరించుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అయితే ఇంతమంది కలయికను మాత్రం భారత్ వరల్డ్ రికార్డులో నమోదు అవుతుందని చెప్పి మనతో పాటు పాల్గొన్న విద్యార్థులు తెలిపారు.